Please speak for all of us. ముందుగా ఈ ఈవెంట్కి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక చిన్న థింగ్ మాట్లాడాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఎవ్రీ జనరేషన్ ఒక్కొక్క స్టెప్ ఇలా పైకి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. కానీ మనం లోకలైజ్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఎంతోమంది ఎఫర్ట్ ఉంటుంది. ఎవ్రీ టైం ఈ బిల్డింగ్కి ఒక స్లాబ్ వేసినప్పుడు ఆ స్లాబ్ కింద కొన్ని పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్సే ఆ స్లాబ్ని పైకి లేపుతాయి నెక్స్ట్ లెవెల్కి మనకు వెళ్ళడానికి. వాళ్ళు ఎవరు అంటే ఈ రిస్క్ టేకర్స్, లైక్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ విత్ అన్ ఇండామిటబుల్ స్పిరిట్. ఒక ప్రొడ్యూసర్ అవడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. నేను చేసిన ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ కోట్లతో కూడుకున్న వ్యవహారం. వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఓన్లీ థింగ్ ప్యాషన్ ఫుల్ ఫిల్మ్స్. దాంతో కొన్ని కోట్లతో బిజినెస్ చేసి ఒక మూవీతో హిట్, ఒక మూవీతో ఫ్లాప్, బట్ ఎక్కడ ఆగకుండా ముందుకెళ్ళి వాళ్ళు హిట్ చేసే ఎవ్రీ సినిమాలోంచి ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది యాక్టర్స్ బయటకు వస్తారు. సో ఈ జనరేషన్కి అలాంటి ప్యాషనెట్ ఒక పిల్లర్ ఆఫ్ ద ఇండస్ట్రీ మా దిల్ రాజు గారే. నేను ఆయన రావడం ఈవెంట్కి అనేది ఐఎమ్ సో ప్రౌడ్. ఇలాంటి ఎంతోమంది పిల్లర్లు పట్టుకుంటేనే మన తెలుగు ఇండస్ట్రీ ఎవ్రీ జనరేషన్ ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. ఆనంద్కి నాకు ఒక కామన్ థింగ్ ఉంది. వీ బోత్ లెఫ్ట్ అవర్ లైఫ్స్ ఇన్ ద యూఎస్ అండ్ వీ కేమ్ హియర్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో అండ్ ఆనంద్, ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ జర్నీ ఫ్రమ్ Dorasani to Baby. It's been a wonderful journey and I wish you all the best for the future. And సో ముందుగా ఈ సినిమా విషయానికి వస్తే నేను నా ఫస్ట్ సినిమా ఇట్ డిడ్ంట్ డూ వెల్. ఒక టైప్ డిజెక్టెడ్ మోడ్లో ఏదో నేను థియేటర్లో స్టేజ్ షోలు చేసుకుంటా కంట్రీ అంతా తిరుగుతున్న టైంలో నాకు మధురాశ్రీధర్ గారు పరిచయం అవ్వడం జరిగింది. సో ఆయన అంటే నాలో ఏం చూసారో తెలియదు, కానీ సరే విక్రాంత్ ఐల్ మేక్ ఏ మూవీ విత్ యూ అనడం. అదే టైంలో మా ఇంకో ప్రొడ్యూసర్ హరిప్రసాద్ రెడ్డి గారు కూడా ఆన్ బోర్డ్ రావడం, వాళ్ళిద్దరే కలిసి నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వడం. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఇండెప్టెడ్ యాక్చువల్గా. అండ్ ఇక్కడ అంటే ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఒకటే ఆలోచించా, ఆడియన్స్ ఈ థియేటర్కి ఈ సినిమాని చూడడానికి ఎందుకు రావాలి. ఫస్ట్ అదే ఆలోచించా స్క్రిప్ట్ చదివినప్పుడు కానీ, నరేషన్ అప్పుడు కానీ. సో నేను బాగా స్క్రిప్ట్ చదివి ఆ నరేషన్ అంత తిన్నప్పుడు నాకు ఒక 4 పాయింట్స్ కనిపించాయి. ఫస్ట్ థింగ్, తెలుగు ఇండస్ట్రీ ఆఫ్టర్ కోవిడ్ వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అవుతుంది. వాళ్ళకి ఫ్రెష్ పాయింట్స్, కొత్త పాయింట్స్ కావాలి. టెంప్లెట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. ఈ మూవీలో ఉన్న మేల్ ఇన్ఫెర్టిలిటీ అనే ఇష్యూ ఇంతవరకు ఎక్కడ తెలుగు ఇండస్ట్రీలో డీల్ చేయలేదు. ఒక కొత్త పాయింట్ని తీసుకొచ్చాం. సరే ఓకే, బాగుంది కొత్త పాయింట్. నెక్స్ట్ ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి థియేటర్లో కూర్చొని 2.5 hours మన మూవీ చూడాలి అంటే వాళ్ళు రావాలి, ఆ పాయింట్తో రిలేట్ అవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం కడుపు నవ్వుకోవాలి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఈ సినిమాలో యాంపుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఐ కెన్ గ్యారంటీ యూ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 2 hours కంపల్సరీగా ఎంటర్టైన్ అవుతారు. సరే బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి పాయింట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఎమోషన్స్కి రిలేట్ అవ్వకపోతే ఆ మూవీలో ఇంకేముంటుంది. సో వాళ్ళ ఎమోషన్స్కి రిలేట్ అవుతారా లేదంటే లాస్ట్ 20-30 minutes ఆఫ్ దిస్ మూవీ ఈజ్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్, ఐ కెన్ ప్రామిస్ యూ. ఓకే అయిపోయింది. లాస్ట్ పాయింట్, సరే అయిపోయింది. బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఏంతో వెళ్ళాలి అంటే దేర్ షుడ్ బి ఎ గుడ్ మెసేజ్. ఈ సినిమాలో ఆ మెసేజ్ ఉంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఐ కెన్ గ్యారంటీ యూ హ్యాపీగా మీరు ఒక మంచి మెసేజ్, ఒక హైలో బయటకు వెళ్తారని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను మీకు నేను. సో ఇంకొకటి నేను ఇక్కడ బాగా చెప్పాల్సింది ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ తర్వాత నెక్స్ట్ మా డైరెక్టర్ గారు. సో ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, స్క్రిప్ట్ నరేట్ చేశారు. ఆ మీటింగ్ అయిపోయాక నెక్స్ట్ మీటింగ్లో ఆయన వెళ్ళినప్పుడు ఒకటే అన్నారు, విక్రాంత్ నాకు ఇక్కడ విక్రాంత్ కనిపించకూడదు, నాకు స్క్రీన్ మీద చైతన్య కనిపించాలి అన్నారు. సరే ఓకే సార్ అన్నాను. నెక్స్ట్ ఏమన్నారు డైరెక్ట్గా, ఒక 5 kilos వెయిట్ పెరిగి కనిపి నాకు అన్నారు. అంటే సార్ అందరూ వెయిట్ తగ్గమంటారు, మీరేంటి సార్ 5 kilos పెరిగి కనిపించమన్నారు అని. నేను చెప్పింది చెయ్యి అంతే అన్నారు. వెళ్ళాను, ఒక 1.5 month టైం తీసుకుని ఒక 5 kilos వెయిట్ పెరిగి మళ్ళీ కనిపించాక విక్రాంత్ గ్లాసెస్ పెట్టుకో, హెయిర్ స్టైల్ మార్చు, లుక్ మొత్తం మార్చే, నాకు అక్కడ చైతన్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనిపించాలి అన్నారు. మళ్ళీ మొత్తం చేసి వచ్చాక విక్రాంత్ ఒక ఫ్యూ వర్క్షాప్స్ చేద్దాం, నాకు కొన్ని సీన్స్ ఎనాక్ట్ చేసి చూపి, నాకు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు సెట్ మీదకి వెళ్దాం అన్నారు. అవి కూడా చేసి చూపించా. అన్నీ అయ్యాక ఆయన కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యాక ఫస్ట్ రోజు నేను సెట్ మీదకి వెళ్ళినప్పుడు నాకే విక్రాంత్ రెడ్డి ఇక్కడ చైతన్య ఉన్నాడని నాకు అక్కడ అర్థమైంది. సో ఐ రియల్లీ హ్యావ్ టు అప్రిషియేట్ నన్ను గైడ్ చేసిన సంజయ్ రెడ్డి గారికి. ఐఎమ్ రియల్లీ ఇండెప్టెడ్ టు హిమ్ యాజ్ వెల్. సో నెక్స్ట్ ఇక్కడ మాట్లాడాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్స్.
అజయ్ అర్సాడ గారు అండ్ సునీల్ కశ్యప్ గారు. సునీల్ కశ్యప్ గారు వండర్ఫుల్ ట్యూన్స్ ఇచ్చారు, దాన్ని కాంప్లిమెంట్ చేసే వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాకు అజయ్ అర్సాడ గారు ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కో యాక్టర్స్ చాందిని, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ తన ఎక్స్పీరియన్స్ అంతా కొంచెం నాకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లాగా అయిపోయింది అనమాట సినిమాలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా లైక్ ద త్రీ మస్కటీర్స్ అంటాం ఈ సినిమాలో. మనకి వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్ ఉన్నంతసేపు నవ్వులే గ్యారంటీ ఇవ్వగలుగుతాం. వాళ్ళ ప్రతి సీన్లో వాళ్ళ ఫ్లేర్ యాడ్ చేసుకుంటూనే వెళ్ళారు యాక్చువల్గా. సో ఎంటర్టైన్మెంట్ మిగతా కో యాక్టర్స్ లైక్ మురళీధర్ గౌడ్ గారు, హర్షవర్ధన్ గారు, తాగుబోతు రమేష్ గారు, సినిమా ఈజ్ ఎ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. అండ్ వాళ్ళ 100% కాదు 120% ఇచ్చారు. సో అండ్ ఇంకా మా ఎడిటర్ గారు అండ్ మా డిఓపి మాహి గారు. సో దర్ సో మెనీ పీపుల్ హూ వర్క్ బిహైండ్ ద కెమెరా. ద మూవీ ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ. The movie is going to basically emotionally rock you, and by the time you come out, you will come out with a wonderful message, that I'll guarantee. Thank you so much, sir, for all of you for coming. Thank you again. విక్రాంత్ గారు ప్యాషన్ మాత్రమే కాదు, పిచ్చ క్లారిటీ కూడా ఉందని అర్థమైంది ఆయన మాటల్లో. అసలు చాలా చాలా అద్భుతంగా ఆయన పాయింట్స్ని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ హార్టీ కంగ్రాట్స్.